50 to 80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ ప్లస్. నమస్తే నాగేశ్వర్ గారు. అదానికి సంబంధించి న్యూయార్క్ కోర్టులో ఒక క్రిమినల్ కేసు నమోదైంది. సో వైసీపీ టీడీపీల మధ్య మాటల యుద్ధానికి ఇది కారణమవుతున్న పరిస్థితి. సో 1 by 1 పత్రికల్లో వచ్చిన వార్తల్ని ఒకసారి చదివి వినిపిస్తాను ప్రేక్షకుల కోసం. జగన్ అదానీ లంచాల కహాని, అమెరికా బయటపెట్టిన అక్రమ బంధం, న్యూయార్క్ కోర్టులో కేసు అభియోగాలు అని చెప్పి ఆంధ్రజ్యోతి ప్రచురిస్తే, జగన్కు అదానీ లంచం 1750 కోట్లు, సెక్కీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్ట చెప్పిన వైనం, జగన్తో గౌతమ్ అదానీ 3 సార్లు భేటీ, ఆ తర్వాతే ఒప్పందాలు కుదురై విచారణ జరిపి నిర్ధారించింది FBI అనేది ఈనాడు కథనం సార్. అండ్ ఇంకొకటి, అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి చేరుకుంది అనేది కూడా ఈనాడులో మనం చూడొచ్చు. ఇప్పటివరకు CBI ED కేసులు మాత్రమే ఎదుర్కొంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, ఇక మీదట FBI కేసులు కూడా ఎదుర్కోవాల్సిందే అంటూ అమెరికాలో అదానిపై నమోదైన అభియోగాల్లో జగన్ ప్రస్తావన ఉంది. అక్కడి నుంచి సమీకరించిన నిధులతోనే జగన్కు 1750 కోట్ల ముడుపులు అందాయి. ఈ కేసులో జగన్ను నిందితుడిగా చేర్చడం తథ్యమంటూ ఉన్నారు న్యాయ నిపుణులు. నేరం నిరూపణమైతే అమెరికా చట్టాల ప్రకారం కఠిన శిక్షలు తప్పవు అని చెప్పి. సో సాక్షి కథనం ప్రకారం సెక్కీతోనే ఒప్పందం జరిగింది, ప్రభుత్వానికి అదానీ కంపెనీలతో ఏం సంబంధం ఉంది అని చెప్పి క్వశ్చన్ మార్క్తో చూపించండి సాక్షిలో వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థతో రాష్ట్రం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. అత్యంత తక్కువగా యూనిట్ 2.49కే సరఫరా చేసేలా అదానీ సంస్థలతో ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు అని చెప్పేసి. సో ఈ సోలార్ పవర్ కాంట్రాక్టులు పొందడం కోసం ఆంధ్రప్రదేశ్, అలాగే ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన గుర్తు తెలియని అధికారులు, వ్యక్తులకు 2200 కోట్ల లంచాలు ఇచ్చారు అనేది కోర్టులో అభియోగం సార్. దీని మీదే అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై కేసు నమోదైంది. సో ఇక్కడ అమెరికన్ పెట్టుబడిదారుల్ని మోసం చేసి సేకరించిన ఫండ్స్తోనే ఈ ముడుపులు చెల్లించారు అనేది ఆరోపణ సార్. సో జగన్ని టార్గెట్ చేస్తూ కూటమి నేతలు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. జగన్ అరెస్ట్ కూడా తప్పదు అంటే, ఇక్కడ ఇండియాలో అయితే మేనేజ్ చేసుకోగలిగారు కానీ అమెరికా చట్టాల ప్రకారం FBI విచారణ ఎదుర్కోవాల్సిందే, ఖచ్చితంగా జగన్ అరెస్ట్ అవుతారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ అదాన్ని అరెస్ట్ అవుతారని రాయడం లేదు చూడండి మీరు. అదాన్ని అరెస్ట్ అవుతారని రాసే ధైర్యం ఎందుకు లేదనేది నేననే ప్రశ్న. అదాని అరెస్ట్ అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు లంచం ఇచ్చింది అదాని, తీసుకున్న జగన్ అనే ఆరోపణ. రెండో ఆరోపణే అదాని అంతర్జాతీయ స్థాయికి చేరిన జగన్ అవినీతి. అదాని అవినీతి చేరలేదా? విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు అవినీతి ఎవరిపైన ఆరోపణ? అది అదాని పైన. ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇష్యూ ఏం జగన్ పైన కాదు, అదాని పొలిటికల్ లీడర్ కాదు, ప్రత్యర్థి అంతకంటే కాదు. ఫండమెంటల్ పాయింట్, అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది అదాని పైన, జగన్ పైన కాదు. కేసు పెట్టింది అదాని పైన అమెరికన్ కోర్టులో. మీడియా మొత్తం చూడండి మీరు, ఎంత పార్టిజాన్ గా ఉంది. అందులో జగన్ ప్రస్తావన ఉంది, చెప్తాను నేను. అది నేనే జగన్ ప్రస్తావన లేదని అంటలేదు, కానీ కేసు ఎవరిపైన పెట్టింది అమెరికా కోర్టులో? అదాని పైన. గౌతమ్ అదాని నెంబర్ 1. ఇంకా అక్యూజ్ ఎవరు? సాగర్ అదాని. ఇంకో 6 పైన కేసు పెట్టారు. ఈ 8 మందిలో జగన్ లేడు. మీకు ఇంకా భారతదేశ రాజకీయ నాయకులు ఎవరు లేరు. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ప్రకారం అమెరికన్ బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకున్నవారు, అమెరికన్ మార్కెట్స్తో సంబంధం ఉన్న కంపెనీలు, అమెరికా నుంచి పెట్టుబడులు తీసుకున్న ఏ కంపెనీ అయినా ఎక్కడ అవినీతి పాల్పడినా, అది విదేశీ కంపెనీ అయినా విదేశీ గడ్డ అయినా, ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద శిక్షార్హుడు. ఇది అమెరికా చట్టం చెప్తోంది. 1970s పెద్ద పెద్ద కార్పొరేట్ స్కామ్స్ వచ్చాక అమెరికాలో ఈ చట్టం వచ్చింది. అసలు ఇప్పటి వరకు నా అరెస్ట్ వారెంట్ మీరు అభియోగ పత్రం న్యూయార్క్ కోర్టులో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అనేది ఈ కేసు దాఖలు చేసింది. ఇది ఒకటే కాదు, అమెరికాలోని రెగ్యులేటర్ అంటే మన సెబీ లాగా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ కూడా కేసు పెట్టింది. ఈ 2 కేసుల్లో కూడా భారతీయ పొలిటీషియన్ల పేర్లు ఇంకా రాలే. వచ్చిన పేర్లు అదానీ పైన కేసు. అదానీ పైన అభియోగం ఏంటి? ఇంకొక డైమెన్షన్ చెప్తాను. ఇండియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ 2 చెప్పారు అలా. భారత ప్రభుత్వం ఇప్పుడు సాక్షి ఆ యాంగిల్ మాత్రమే రాస్తుంది, గమనించండి. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అదానీ కంపెనీ సోలార్ పవర్ కోసం అగ్రిమెంట్లు చేసుకుంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
కొనలేని పరిస్థితి ఉంటే అప్పుడు రాష్ట్రాల ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలతో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో పవర్ విద్యుత్ అదాని పవర్ ద్వారా అదాని గ్రీన్ ఎనర్జీ ద్వారా విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఇండియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్కు డబ్బులు ఇచ్చామన్నది ఆరోపణ. కానీ ఎక్కడ అందులో భారత ప్రభుత్వ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడ్డారు. అదాని గురించి మాట్లాడకుండా జగన్ గురించి మాట్లాడుతున్నారు. అంత భయం ఎందుకు అదాని అంటే? మీరు జగన్ సంగతి తేల్చండి, అదాని సంగతి తేల్చండి. ఎందుకు అదాన్ని ఎందుకు వదిలేస్తాను అని. ఇప్పుడు అదాన్ని వదిలేస్తే జగన్ కూడా బయటపడతారు కదా, సింపుల్ కదా. వీళ్ళు ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఇప్పుడు ఈనాడు జ్యోతి కథనాలు చూస్తే అదానిని అనదలుచుకోలేదు, భారత ప్రభుత్వం అనదలుచుకోలేదు. ఒక్క జగన్నే అంటే కేసు అవుతుందా? ఇచ్చింది అదాని. ఎవరి ద్వారా ఇచ్చారు? సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా లింక్లు ఇవి. మరి ఇందులో ముగ్గురు ప్లేయర్లు ఉన్నారు. అదాని, భారత ప్రభుత్వ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ బోర్డులు. ఇందులో మీరు జగన్ ఒక్కరిని పట్టుకోవాలి అంటే మిగతా ఇద్దరిని వదిలేస్తే పట్టుకుంటారా చెప్పండి? జగన్ దొరకాలంటే కూడా మిగతా ఇద్దరిని కూడా పట్టుకోవాలి కదా. అదాని పైన కేసు బిగిస్తేనే జగన్ మీద కేసు వస్తుంది. అదాని పైన కేసు లేకపోతే జగన్ మీద కేసు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇప్పుడు అదాని ఇవంతా అబద్ధం, ఇది కాదు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ అదాని డిఫెండ్ చేస్తుంది. ఇది భారతదేశ వ్యాపారాలను దెబ్బతీయడానికి, భారతదేశ సోలార్ ఎనర్జీ ట్రాన్సిషన్ దెబ్బతీయడానికి అమెరికా డీప్ స్టేట్ ఆడుతున్న కుట్ర అనేది బీజేపీ వాదన, బీజేపీ మిత్రుల వాదన. మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఏం చెప్తుంది దీనిపైన? పురంధరేశ్వర్ మాట్లాడవనండి, ఏం మాట్లాడతారు? ఒక్క మాటను మాట్లాడవనండి. అదానిపైన చంద్రబాబు నాయుడు ఒక్క మాటను మాట్లాడవనండి, పవన్ కళ్యాణ్ ఒక్క మాటను మాట్లాడవనండి. అదానిని వదిలేస్తే జగన్ బయటపడతాడు కదా. ఈ సింపుల్ పాయింట్ అర్థం చేసుకుంటలేదు ఎందుకు అంటే, వీళ్ళకి జగన్ బయటపడ్డా మంచిదే, అదాని మాత్రం కాపాడాలి. అదే నా విధానం. మాలాంటి వాళ్ళు అదాని సంగతి తేల్చాలి, జగన్ సంగతి తేల్చాలి అంటున్నాం. ఇవాళ అదాని సంగతి తేల్చకుండా జగన్ సంగతి తేల్చలేమంటున్నా. ఎందుకంటే అదాని చెప్తున్న ఆర్గ్యుమెంట్ నిజమైతే అసలు ఇలాంటి అవినీతే జరగలేదు అని. ఇప్పుడు అభియోగం ఏంటి? $265 మిలియన్ అంటే 2029 కోట్ల ముడుపులు, అందులో 1700 కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారన్నది అభియోగం. నిజమని ఆ అభియోగ పత్రంలో కూడా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఒరిస్సా ఇది వాస్తవం. ఇందులో ఇండియా కూటమి ముఖ్యమంత్రులు ఉన్నారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? ఇది భారత ప్రభుత్వం ఉందా? వీఆర్ నాట్ బాదర్డ్. ప్రజలకు కావాల్సింది ఏంటి? ఎందుకంటే అల్టిమేట్గా ఇది మళ్ళీ ప్రజలపైన భారాలుగానే మారుతాయి కదా. ఈ అవినీతి వల్ల ఎక్కడికి వస్తుంది? మళ్ళీ ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్నీ ప్రజలపైన భారాలుగానే మారుతాయి. ఇది 2020-2024 మధ్య కాలంలో జరిగింది. మీరు జగన్ను కాపాడదలుచుకున్నారా? జగన్ను వదిలేయదలుచుకున్నారా? జగన్ కాపాడదలుచుకున్నారా? జగన్ సంగతి తేల్చదలుచుకున్నారా? జగన్ సంగతి తేల్చాలంటే అదాని సంగతి తేల్చాల్సిందే. అదాని సంగతి అదానిని కాపాడితే జగన్ బయటపడతాడు. మీరు చూస్తుండండి, 4 రోజుల తర్వాత దీని గురించి ఎవడు మాట్లాడాడు. ఎందుకంటే మాట్లాడితే అదానికి వస్తుంది ప్రాబ్లం. నేను ఇవాళ ఫోర్కాస్ట్ చెప్తున్నా మీకు రవిశంకర్. దీనిపైన ఇష్యూగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ మిత్రపక్షాలు చెయ్యవు. ఇది మంచి బ్రహ్మాండమైన అవకాశంగా జగన్ సంగతి తేల్చడానికి. ఎందుకంటే అమెరికా ఆ కేసు కదా ఇది. లెట్ దెమ్ ప్రొసీడ్. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఈ అదాని జగన్ వ్యవహారంపై విచారణకు ఆదేశించమనండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. నేను నా ఫోర్కాస్ట్ అయితే ముట్టుకోను. ఇప్పుడు ఇవాళ పేపర్లు వచ్చింది కదా, స్లోగా దీన్ని క్లోజ్ చేస్తారు చూడండి మీరు. ఎందుకంటే అదానితో సంబంధం ఉన్నది, పైనుంచి ఆదేశాలు వస్తాయి. మీరు ఉదాహరణకు గంగవరం పోర్టులో 10% వాటా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పనంగా 600 కోట్ల కట్టబెట్టింది. 2000 ఎకరాల భూమి. అది 2000 ఎకరాల భూమిని కేవలం ఆ 2000 ఎకరాల భూమికి బదులుగా వచ్చింది 10% వాటా. 2000 కోట్లు గంగవరం ఏరియాలో 600 కోట్ల వాల్యూ ఉంటుందా? కామన్ సెన్స్ చెప్తుంది కదా. మరి అదానికి అంత చౌకగా జగన్ ప్రభుత్వం అప్పచెప్తే ఇవాళ దాన్ని రివోక్ చేయాలా వద్దా? ఇవాళ ఒక్క మాటను మాట్లాడుతా కూటమి. అదానికి అన్యాయంగా జగన్ అప్పచెప్పిండు, ఈ వాటా మేము తిరిగి తెచ్చుకుంటాం, ఈ వాటా అక్రమం అని అదాని పైన ఒక్క మాట అన్న చంద్రబాబు నాయుడు అంటున్నాడు, పవన్ కళ్యాణ్ అంటున్నాడు. మీరు చెప్పండి, ఎందుకంటలేరు? మరి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపద కదా. జగన్ అప్పనంగా అదానికి అప్పచెప్తే చూస్తూ ఊరుకుందామా? దీన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు రివోక్ చేయడు? తిరిగి ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అప్పచెప్పడు? ఈ 10% వాటా కూటమి ప్రభుత్వాన్ని నేను ఓపెన్గా అడుగుతున్నాను. అయ్యా, గంగవరంలో 10% వాటా రాష్ట్ర ప్రజల సంపదను జగన్ అప్పచెప్పాడు అదానికి. ఎవరు ఒత్తిడి పైన అప్పచెప్పాడో మాకు తెలుసు. అదే వాళ్ళ ఒత్తిడి మళ్ళీ మీ పైన కూడా ఉంటుంది.
మీకు ధైర్యం ఉంటే గంగారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా అదాని నుంచి తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వానికి. అదాని విషయానికి వచ్చే వరకు మళ్ళీ జగన్ కూడా ఏమన్నారు. ఇప్పుడు మీరు ఆ జగన్ను లోపలేయాలని ప్రయత్నిస్తే అదాని ముందు లోపలైతేనే జగన్ లోపలేస్తారు. ఎందుకంటే కేసు అదాని పైన, కేసు జగన్ పైన కాదు. మీరు ఎక్కడైనా చూడండి, అమెరికన్ న్యూయార్క్ టైమ్స్లో కథనం వచ్చింది, కేసు ఎవరి మీద పెట్టారు? 8 మంది మీద పెట్టారు. 8 మందిలో జగన్మోహన్ రెడ్డి పేరుందా? పేరున్నది గౌతమ్ అదాని పైన. కానీ గౌతమ్ అదాని మాత్రం మనవాడు, వదిలేయాలి, ఆయన ఏమనొద్దు. గౌతమ్ అదాని తప్పించుకుని జగన్ తప్పించుకుంటాడు. బ్రహ్మాండమైన అవకాశం. అదాని సంగతి తేల్చండి, జగన్ సంగతి తేల్చండి. మీరు ఆటోమేటిక్గా అదాని సంగతి తేల్చకుండా జగన్ సంగతి తేల్చలేరు కదా. కానీ ఇక్కడే మళ్ళీ రాజకీయాలు. సో వైసీపీ ఏమంటది, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ అంట. కరెక్టే, నిజమే, అది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. కానీ సోలార్ ఎవరికి? ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ కంపెనీలతో విద్యుత్ కొనుగోలు కొరకు లంచాలు ఇచ్చారని కదా. నిజమే, అందులో అభియోగంలో గౌతమ్ అదాని పర్సనల్గా ఇదంతా మానిటర్ చేశారు. వాళ్ళ మధ్య ఫోన్ సంభాషణలు, ఎక్స్చేంజ్, ఆ డబ్బు ఎలా, ఎట్లా, ఏ రూపంలో ఇవ్వాలని మొత్తం సాగర్ అదాని మొబైల్ ఫోన్లకి వెళ్ళి కూడా డేటా లాగారు. ఇదంతా నిజమే. కానీ మరి అది కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయన్న సంగతి సాక్షి చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం గురించి ఈనాడు జ్యోతి మాట్లాడదు. అదాని గురించి ఎవరు మాట్లాడరు. అదాని జగన్ అవినీతి అన్నప్పుడు అదాని మీద కేసు అన్న సంగతి బయట, అదాని పైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ ఇది కదా. మరి అదాని సంగతి తేల్చండి అని ఎందుకు అన్నారు? అదాని సంగతి తేల్చండి అని ఒక ఎడిటోరియల్ రాయండి, నేను ఐ విల్ అప్రిషియేట్ దెమ్. అంటే ఇందులో కూడా రాజకీయం, అవినీతిలో కూడా మనవాడు కాదు అని డిఫరెన్షియేషన్ ఉండొచ్చా చెప్పండి. సో నాలాంటి వాళ్ళు ఓపెన్గా చెప్తున్నాం, ఎస్ అదాని పైన కేసు పెట్టండి. అదాని జగన్మోహన్ రెడ్డికి 1700 కోట్లు రూపాయలు పెడితే జగన్మోహన్ రెడ్డికి లోపలేయండి. కానీ గౌతమ్ అదానిని వదిలేయాలని మీరు ఏ ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి తప్పించుకుంటాడు. కానీ మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పించుకుంటే కావాలా, లేదా జగన్మోహన్ రెడ్డి సంగతి తేల్చాలా? అందుకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కోరేది, అయ్యా గౌతమ్ అదాని జగన్మోహన్ రెడ్డి మధ్య ఆరోపించబడుతున్న ఈ అవినీతి బంధం పైన మీరు విచారణకు ఆదేశించండి. అమెరికా విచారణ అమెరికా జరుగుతుంది. భారతదేశం మోడీ ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించమని చెప్పండి. మోడీ ప్రభుత్వంలో భాగంగా చంద్రబాబు నాయుడు. ఇవాళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయాలి మోడీ ప్రభుత్వాన్ని, అయ్యా గౌతమ్ అదాని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిస్సా, మీకు ఛత్తీస్గఢ్, వీళ్ళు ఎక్కడ విచిత్రమైన తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఒరిస్సాలో బిజు జనతాదళ ప్రభుత్వం, జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన. వీళ్ళపైన ఎందుకు విచారణకు ఆదేశించండి మోడీ ప్రభుత్వం? వీళ్ళు టీడీపీ అడగాలి కదా, మోడీని అడగాలి కదా, టీడీపీ అనుకూలంగా మాట్లాడే ఎవరైనా. సో వీళ్ళు అడగాలి కదా, మోడీ, అయ్యా నరేంద్ర మోడీ గారు గౌతమ్ అదాని మా జగన్మోహన్ రెడ్డికి 1700 కోట్లు ఇచ్చిండు, సంగతి తేల్చండి అని అడగాలి కదా. మరి మోడీ ప్రభుత్వం ఎందుకు ఈ సిబిఐడి ఎందుకు కామ్గా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థలు ఎందుకు కామ్గా ఉంటాయి? అంటే ఇందులో మీకు కావాల్సిన పార్టీ తీసుకుంటా అంటే నడుతుంది అట్లా, ఈ ప్యాకేజ్గా ఉన్నది కదా అది. అందుకని అక్కడ అభియోగంలో గౌతమ్ అదాని పేరు నెంబర్ 1 కదా. గౌతమ్ అదాని అవినీతి లంచాలు ఇచ్చిందన్న ఆరోపణ ఎదుర్కొంటున్న గౌతమ్ అదాన్ని కాపాడి జగన్మోహన్ రెడ్డి ఎలా లోపల ఎత్తున్నా చెప్పండి, ఏ రకంగా చేయగలరు? లంచాలు ఇచ్చిన వాడిని పట్టుకుంటా దొరకడా? అందుకే మీరు అమెరికా కోర్టులో లంచాలు ఇచ్చిన వాడి మీద కదా ఫస్ట్ కేసు, వాళ్ళ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద. ఎందుకంటే అమెరికా జగన్ మీద కేసు పెట్టలేదు కూడా. ఎందుకు పెట్టలేదు అంటే ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అమెరికన్ బ్యాంకులు, అమెరికన్ ఇన్వెస్టర్లు, అమెరికన్ స్టాక్ మార్కెట్లు, అమెరికా మార్కెట్లు, బ్యాంక్స్ ఇన్వెస్టర్లతో లింక్ అయి ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఈ గౌతమ్ అదానికి చెందిన అదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీకి అజూర్ పవర్ అని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినటువంటి కంపెనీకి జాయింట్గా ఈ అవినీతికి పాల్పడ్డారన్నది ఆరోపణ. అమెరికా ఎందుకు రంగంలో దిగింది? అమెరికన్ ఇన్వెస్టర్లు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కనుక, అమెరికన్ స్టాక్ మార్కెట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కనుక అమెరికా ఇన్వాల్వ్ అయింది. అమెరికా లేకపోతే భారతదేశ పౌరుడైన గౌతమ్ అదాని పైన అమెరికా ఎట్లా కేసు పెడుతుంది? జగన్మోహన్ రెడ్డి పైన అమెరికా కేసు పెట్టమని అడగగలమా మనం? అమెరికా చట్టాలు అంగీకరిస్తే వీళ్ళు రాస్తున్నారు ఎఫ్బిఐ జగన్ అరెస్ట్ చేస్తుంది. జగన్ అరెస్ట్ చేయాలంటే సిబిఐడి కేసులు పెట్టాలి, ఎఫ్బిఐ ఎట్లా పెడుతుంది? ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా మీకు అమెరికన్ బ్యాంకులు, అమెరికన్ ఇన్వెస్టర్లతో లింక్ లేదు. అమెరికన్ బ్యాంకులు, అమెరికన్ ఇన్వెస్టర్లతో లింక్ ఉన్నది అదానికి. ఆ లింక్ ఉన్నది కనుకనే ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ వస్తుంది. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అమలు కావాలి అంటే అమెరికన్ బ్యాంకులు, అమెరికన్ ఇన్వెస్ట్మెంట్లు, అమెరికన్ స్టాక్ మార్కెట్తో లింక్ ఉండాలి.
మీకు జగన్మోహన్ రెడ్డికి అమెరికన్ స్టాక్ మార్కెట్ లింక్ లేదు. వీళ్ళు కావాలని వీళ్ళు అందువల్ల ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ సిబిఐ విచారణ జరిపితేనే అప్పుడు జగన్మోహన్ రెడ్డి సంగతి తేలుతుంది. మరి సిబిఐ విచారణ జరపమని మోడీని అడగండి, మరి మోడీ జరుపుతాడా చూద్దాం. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇవ్వనండి, తెలుగుదేశం పార్టీ ఎంపీలు డిమాండ్ చేయండి అదాని ఈ వ్యవహారం పైన జేపీ చేయమని, జనసేన ఎంపీలు డిమాండ్ చేయమనండి. చంద్రబాబు నాయుడు ఫస్ట్ డిమాండ్ ఉండాలి కదా. మోడీ ప్రభుత్వాలు అదాని జగన్మోహన్ రెడ్డి డీల్ పైన మీరు అదాని రాష్ట్ర ప్రభుత్వాలతో కుదిరిన ఈ అవినీతి వ్యవహారం పైన 2000 కోట్లకు పైగా అవినీతి పైన మీరు సిబిఐ విచారణ, ఈడీ విచారణ జరిపించండి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయండి. ఈలోగా ఆంధ్రప్రదేశ్ వ్యవహారం వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విచారణ జరిపించండి, సిబిసిఐడి విచారణకు ఆదేశించండి, యాంటీ కరప్షన్ బ్యూరో విచారణకు ఆదేశించండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఇలా వట్టిగా మీరు మనం పైపైన మాట్లాడితే లాభం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి సంగతి తేల్చాలి అనే మీకు నిజాయితీ ఉంటే ఐ విల్ అప్రిషియేట్ ఇట్. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి సంగతి తేల్చాలంటే సిబిఐడి కేసులు వేయాలి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ పెట్టాలి, మీరు సిబిసిఐడి కేసులు వేయాలి. కానీ ఆ బంధం అదానితో అక్కడే ఫెవికాల్ బంధం ఉంటుంది. అందుకే నా అనుమానం, నేను అనుమానం వ్యక్తం చేస్తున్నాను. లేకపోతే మంచిదే, మీరు అదానిని ముట్టుకోలేరు కనుక జగన్ వదిలేస్తారని నా భయం. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తోంది కదా సార్, మోదీ అదాని బంధం అని చెప్పేసి. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు, ఈ అగ్రిమెంట్ అయ్యే టైంకి మీరు ఇందాక చెప్పినట్టుగా ఆ 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం లేదు, కాంగ్రెస్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది దీని మీద అని చెప్పేసి. సో ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు అదాని కవిత కూడా రియాక్ట్ అయ్యారు సార్, నన్ను ఆడబిడ్డనని చెప్పి నన్ను అరెస్ట్ చేశారు కదా, మరి అదానిని ఎందుకు మీరు అరెస్ట్ చేయరు అని చెప్పేసి. అంటే అదాని విషయంలో భారతీయ జనతా పార్టీ ఒకటే చట్టం, ఆడబిడ్డ అయితే వదిలేయాలని ఎక్కడా లేదు. ఆడబిడ్డ మీద కేసు పెడితే అదాని మీద పెట్టండి. నేను అడుగుతున్నది అదే. ఇప్పుడు ఇందులో పాలిటిక్స్ ఏంటి, అవినీతిలో రాజకీయం ఏంటి? అవినీతి జగన్ పాల్పడితే మేము అంత చూస్తాం, అదాని పాల్పడితే మాత్రం మాట్లాడడం. మళ్ళీ అదాని మాకు కావాల్సిన వాడు కదా, మా వారికి మా గురుగారికి మిత్రుడు కదా అంటే ఎట్లా అంటున్నా నేను. మీరు ఇప్పుడు ఈ లింక్ అదాని ఇప్పుడు టీడీపీకి జనసేనకు చాలా ఇబ్బందికర పరిస్థితి అంటే ఇది అదాని జగన్ బంధం. ఈ బంధంలో జగన్ను మాత్రమే పట్టుకోవాలని వీళ్ళు చూస్తున్నారు. కానీ అది అదాని జగన్ కలిపిన బంధం కదా. లంచం ఇచ్చి అదాని తీసుకునే జగన్ అనే ఆరోపణ కదా. అమెరికా చట్టాలు అదాని పైన కేసు పెట్టింది, అమెరికన్ కోర్టులో కేసు అదాని పైన, అరెస్ట్ వారెంట్ అదాని పైన. ఎంత చెప్పినా అదాని మీద వదిలేసి అయితే చేయలేరు కదా. అందుకే నేను అడిగేది, అదాని అరెస్ట్ చేయమని బీఆర్ఎస్ అడుగుతోంది, కాంగ్రెస్ అడుగుతోంది, టీడీపీ ఎందుకు అడగదు, ఎందుకు జనసేన ఎందుకు అడగదు? అదాని అరెస్ట్ కాకుండా జగన్ ఎట్లా అరెస్ట్ అవుతారండి నాకు చెప్పండి. సాధ్యమే కాదు కదా. కేసే అదాని పైన కదా, గౌతమ్ అదాని పైన కదా. కేసే అదాని అరెస్ట్ కాకుండా జగన్ అరెస్ట్ అవుతాడా? అదాని అరెస్ట్ చేయండి అని టీడీపీ జనసేన డిమాండ్ చేయాలి. అదాని అరెస్ట్ చేయాలని ఈనాడు ఆంధ్రజ్యోతి సంపాదకీయాలు రాయాలి. మన ప్రజల నుంచి కూడా ప్రెషర్ రావాలి. మరి అదాని అరెస్ట్ పక్కన పెడదామండి, అరెస్ట్ చేయమని కూడా నేను అంటలేను. కనీసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయండి. అదాని జగన్మోహన్ రెడ్డి, అదాని ఛత్తీస్గఢ్, అదాని తమిళనాడు, అదాని ఒరిస్సా ప్రభుత్వాల మధ్య జరిగిన లావాదేవీలపైన వేయండి. మీరు లోకల్ విచారణ జరిపించండి, అమెరికా ప్రభుత్వంతో మాట్లాడండి, వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ తీసుకోండి. కానీ వాళ్ళ కంప్లీట్ డిఫెండింగ్ ఏంటి? ఇది భారతదేశం పైన దాడి, భారతీయత పైన దాడి, భారత పారిశ్రామిక రంగం పైన దాడి, భారతదేశం సోలార్ ఎనర్జీ పైన దాడి అని మీకు బీజేపీ అనుకూల రాజకీయ మీడియా మొత్తం అదానికి డిఫెండింగ్గా ఉన్నది. ఎక్కడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటలేరు. మళ్ళీ ఎక్కడ వాళ్ళెవరూ అసలు ఏమి జరగలేదని వాదిస్తాను. అందువల్ల నేను చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ కూటమి సమావేశమై ఇది జరిగిందా లేదా మీరు చెప్పండి. ఓపెన్ మీరు ఈ కుంభకోణం జరిగిందా లేదా? ఈ కుంభకోణం జరిగింది అంటే అదాని జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చినట్టు. మీరు ఇది తేల్చమని చంద్రబాబు నాయుడు, లెట్ చంద్రబాబు నాయుడు మేక్ ఎ స్టేట్మెంట్ ఇన్ అసెంబ్లీ, గౌతమ్ అదాని జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చాడని. ఐ విల్ అప్రిషియేట్ ఇట్. ఇంత మంచి అవకాశం మీరు జగన్మోహన్ రెడ్డి సంగతి తెలిసానికి మీరు బ్రహ్మాండమైన అవకాశాన్ని వదులుకోకండి. అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, గౌతమ్ అదాని జగన్మోహన్ రెడ్డి మధ్య కుదిరిన ఈ అవినీతి వ్యవహారం పైన మేము విచారణ జరిపిస్తున్నామని అసెంబ్లీ తీర్మానం చేయండి. నరేంద్ర మోడీకి పిలిపిస్తూ ఈ గౌతమ్ అదాని జగన్మోహన్ రెడ్డి బంధం పైన సిబిఐ ఈడీ విచారణ ఆదేశించండి అని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించండి. ఎన్డీఏ సమావేశంలో డిమాండ్ చేయండి. ఇవి చేస్తారో లేదో మీకే అర్థమవుతుంది. 10 రోజుల్లో తేలిపోతుంది కదా. అవును సార్, ఈరోజు చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు కాబట్టి అసెంబ్లీలో మాట్లాడతారేమో, దీని గురించి చూడాలి మరి. రైట్ సార్, ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చి, గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఎస్పెషల్లీ తల్లి చెల్లి వీళ్ళిద్దరి మీద కేసు పెట్టాడు, లేకపోతే వీళ్ళిద్దరిని దూరం చేసుకున్నాడు, ఈ టైప్లో కూటమి నేతలు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్, చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు. సో దీని మీద జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా రియాక్ట్ అయ్యారు. అంటే నా తల్లి చెల్లి పేరుతో రాజకీయాలు చేస్తూ ఉన్నారు, చంద్రబాబుకు కూడా ఒక కుటుంబం ఉంది కదా, తన తల్లిదండ్రులకు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా తిండి పెట్టారా, కనీసం నా తల్లిదండ్రులు వీళ్ళు అని చెప్పి ఎప్పుడైనా పరిచయం చేశారా, ఎన్నిసార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, ఎన్నిసార్లు వాళ్ళను చూసుకున్నారు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఒకసారి బయట ప్లే చేయండి. నేను చంద్రబాబు ఒకటి, అయ్యా చంద్రబాబు, నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? చంద్రబాబుని అడుగుతాను ఇదే సూటి ప్రశ్న. మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు. ఇదే చంద్రబాబుని అడుగుతున్నాను, నీ తల్లిదండ్రులు ఎవరో, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి 2 పూటల భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా? కనీసం వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తలకొరివైనా పెట్టావా వాళ్ళకు? అంటే రాజకీయాల్లోకి వ్యక్తిగత వ్యవహారాలను కూడా తీసుకొస్తూ ఉన్నారు. సో వాళ్ళు వ్యవహారాలు ఎప్పుడూ వచ్చేసాయి కదా. అందువల్ల సమస్య ఏంటంటే వీళ్ళు వాళ్ళు కుటుంబాలను పట్టుకొచ్చి మాట్లాడుకోవడానికి ఉపయోగం లేదు. ఏదైనా అది వ్యక్తిగత వ్యవహారం సమాజానికి సమస్యగా మారినప్పుడు, ప్రజలకు సమస్యగా మారినప్పుడు మాత్రమే మాట్లాడాలి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే రాజకీయాలు పర్సనల్ అంశాలన్నీ కలగాబలగమయ్యాయి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అన్నది నిజమా అబద్ధమా తెలుగుదేశం వాళ్ళు చూసుకుంటారు. నాలాంటి వాళ్ళు కోరేది ఏంటంటే ప్రజా సమస్యలపైన మీరు మాట్లాడండి, ప్రజా సమస్యలపైన వాద ప్రతివాదాలు పెట్టుకోండి. కానీ ప్రజా సమస్యలు వదిలేసి పర్సనల్ లైఫ్స్, ఫ్యామిలీ ఇష్యూస్, ఎమోషనల్ పాలిటిక్స్ వల్ల ప్రజలకైతే ఉపయోగం లేదు. ఎస్, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విధానాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రజలకు ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు వల్ల ప్రజలకు ఏం జరిగింది అనే వరకు చర్చ జరిగితే సమాజానికి ఉపయోగం. అన్ఫార్చునేట్లీ ఆ చర్చ పరిధులు దాటిపోయి ఎవరు వ్యక్తిగతంగా ఈ కుటుంబంలో ఉన్న విభేదాలు వాళ్ళు వాడుకుంటున్నారు, వాళ్ళ కుటుంబంలో ఉన్న విభేదాలు వీళ్ళు వాడుకుంటున్నారు. సో రాజకీయ అవసరాలకు కాదేది అనరు అన్నట్టు రాజకీయ ప్రయోజనాల కొరకు అన్ని అంశాలని కలగాబలగా చేస్తారు. ఇది ఎవరు చేశారు, ఎవరు మొదలు పెట్టారు, ఎక్కడ దాకా పోయింది అనే దానికన్నా కూడా ఇది అవసరమా సమాజానికి? సో ఏదైనా ఉంటే పబ్లిక్ ఇష్యూస్, ఇప్పుడు జగన్ షర్మిల మధ్య ఘర్షణ అయినా, చంద్రబాబు నాయుడు కుటుంబంలోకి సంబంధించిన అంశమైనా అది ప్రజలకు నష్టం కలిగిస్తే మనం ప్రశ్నించుదాం. ప్రజలతో సంబంధం లేని వ్యవహారాలు వారి కుటుంబ తగాదాలు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ కుటుంబం మంచి చెడ్డలు వాళ్ళు చూసుకుంటారు. అది మనకు సంబంధించిన అంశమే కాదు. అది ప్రజలపైన నెగిటివ్ ప్రభావం పడినప్పుడు మాత్రం ప్రజా సంపదకు కానీ ప్రజా అవసరాలకు కానీ ప్రజలపైన ఎలాంటి నెగిటివ్ ప్రభావం పడినా ఖచ్చితంగా ప్రశ్నించాలి. అప్పటిదాకా ఇది నన్ ఆఫ్ అవర్ బిజినెస్. వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్, వాళ్ళ ఫ్యామిలీకి ఉండే ప్రాపర్టీ ఇష్యూస్ కానీ లేదా ఇతర రకాల ఫ్యామిలీ రిలేషన్స్ కానీ అది మనకు సంబంధించిన అంశమే కాదు. అల్టిమేట్లీ అది ప్రజలపైన ప్రభావం పడిందా లేదా అనేదే గీట్రాయి, ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగిందా అనేదే గీట్రాయి. ఆ ప్రజల కోణం నుంచి మాత్రమే అప్పుడే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటారు. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రైవేట్ ఇంట్రెస్ట్ల మధ్య ఆ డిఫరెన్షియేషన్ చేయాలి. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న అంశాలకే మనం పరిమితం కావాలి. అంటే రీసెంట్గా ఈ షర్మిల విషయంలో అలాగే విజయమ్మ గారి విషయంలో అంటే వర్రా రవీందర్ రెడ్డి జగన్కి అత్యంత సన్నిహితుడు, ఆయన అరెస్ట్ కూడా చేశారు కదా సార్. అంటే తల్లిని చెల్లిని తిడుతూ ఉంటే, నీ పక్కనున్నవాడే తిడుతూ ఉంటే మీరు పట్టించుకోరా అని చెప్పేసి అసెంబ్లీలోనే చర్చ జరిగింది సార్. దానికి సంబంధించి కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. అంటే షర్మిలను గతంలో బాలకృష్ణ చాలా అసభ్యంగా మాట్లాడారు, ఏదో పోస్టులు పెట్టించారు, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ ఏవో చేశారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి బైట్ ఆన్ బాలకృష్ణ. నా చెల్లెల మీద షర్మిల మీద ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఈయన బావమరిది బాలకృష్ణ, లోకేష్ మామ, ఈయన సొంత టవర్ NBK బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా? పోలీసులు హైదరాబాదులో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా? ఇంతెందుకు ఇదే షర్మిలమ్మని అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం. ఒకసారి దుష్ప్రచారం జరిగిందని
ఐపీ అడ్రస్లను బట్టి పోలీసులు చెప్తున్నారు. బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి జరిగింది ఒకటైతే ఈ ఈ సైట్లన్నీ, ఈ వెబ్సైట్ అయినా యూట్యూబ్ అయినా ఈ సైట్లన్నీ ప్రో టీడీపీ అంటే టీడీపీని ప్రమోట్ చేసేది, ప్రత్యర్థుల్ని కించపరిచేది. నా చెల్లెల మీద రైట్ సార్. షర్మిల జగనన్న వదిలిన బాణంలా ఉన్నప్పుడు చేసిన ఆరోపణలు అనుకుంటా ఇప్పుడైతే చేయట్లేదు, గతంలో చేశారు అన్నది జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. అదంతా వాస్తవమే కదా, షర్మిల అన్నది నిజమే కదా. ఇప్పుడు ఇలా నేను అనేది అదే, ఇప్పుడు రాజకీయంగా ఉన్న సంబంధాలను బట్టి వ్యక్తిగత అంశాలు ముందుకొస్తున్నాయి. అంటే రాజకీయంగా మనకు అనుకూలమైతే ఒక రకంగా, రాజకీయంగా వ్యతిరేకమైతే ఒక రకంగా. నా స్టాండ్ మొదటి నుంచి ఒకటి, ఎవరిని వ్యక్తిగతంగా అబ్యూజివ్గా మాట్లాడినది నేరమే. అందులో రాజకీయాలు ఏమున్నది, పర్సనల్. ఇప్పుడు జగన్ షర్మిల మధ్య విభేదాలను తెలుగుదేశం వాడుకుంటుంది కనుక గతంలో షర్మిలనే తెలుగుదేశం పైన చేసిన ఆరోపణలను ఆయన ఇప్పుడు జగన్ పైన పెడుతున్నాడు. దీనికి అది షర్మిల అన్న మాటలే కదా మనం విన్నది. దానికి ఇప్పుడు టీడీపీ ఏం సమాధానం చెప్తుంది, నందమూరి బాలకృష్ణ ఏం సమాధానం చెప్తాడు. రేపు షర్మిల జగన్ మళ్ళీ కలిశారనుకోండి, అప్పుడు మళ్ళీ షర్మిల మీద మళ్ళీ అటాక్ మొదలు పెడతారు. అందువల్ల రాజకీయ నాయకుల స్వభావాలు ఎట్లుంటున్నాయంటే, మాకు మద్దతు ఇస్తే ఒక రకం, మాకు ఉపయోగపడితే ఒక రకం, మాకు ఉపయోగపడకపోతే వాళ్ళ రంగా చెప్తాం. ఇది ఒక ధోరణి, మంచి ధోరణి కాదు. పర్సనల్ వ్యవహారాలకు పాలిటిక్స్ సంబంధం లేదు. ప్రజలకు జీవితాలకు సంబంధించిన వరకు చర్చించుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బోలెడు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు వదిలేసి కుటుంబ తగాదాల గురించి గొడవ పెట్టుకుంటే వచ్చే ప్రయోజనం ఏమైనా రాష్ట్రానికి ఉంటుందా? రైట్ సార్. ఇక ఇవాళ అసెంబ్లీ చివరి రోజు సమావేశాలు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కూడా ఎన్నిక జరగబోతోంది సార్. ఏకగ్రీవం అనుకున్నారు, కానీ కూటమి నుంచి భీమవరం ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చారు. అలాగే వైసీపీ నుంచి పెద్దిరెడ్డి నామినేషన్ వేశారు సార్. ఇప్పటి వరకు మాకు నెంబర్ లేదు కాబట్టి మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, మాకు మైక్ ఇవ్వరు కాబట్టి మేము అసెంబ్లీకి రాము అన్నవాళ్ళు బలం లేకుండా బరిలోకి దిగుతూ ఉన్నారు సార్. వైసీపీ వ్యూహం ఏంటి? వ్యూహం ఏమున్నది, బలంతో సంబంధం లేదు. ఇప్పుడు కొన్ని పార్లమెంటరీ కన్వెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఉంది, ఇప్పుడు ఎలక్షన్లు జరిగితే గ్యారంటీగా అధికార పార్టీ వాళ్ళే గెలుస్తారు. కానీ కన్వెన్షన్ సాంప్రదాయం ఏంది, డిప్యూటీ స్పీకర్ నార్మల్గా ప్రతిపక్ష పార్టీకి ఇస్తారు. కానీ అది లోక్సభ నుంచి శాసనసభ వరకు ఆ పాత్ర ఎవరు పాటించడం లేదు. అన్ఫార్చునేట్ అది. యాక్చువల్గా అయితే డిప్యూటీ స్పీకరు, డిప్యూటీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికి వెళ్ళి, ఎందుకంటే సభ అన్ని పక్షాలకు చెందింది కనుక అన్ని పక్షాల సభ్యులకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఆ ఉత్తమ పార్లమెంటరీ సాంప్రదాయాన్ని నెలకొల్పారు. ఆ పార్లమెంటరీ సాంప్రదాయం ఎప్పుడో పక్క పట్టేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఏంటి, ప్రభుత్వ ప్రజాపద్ధుల సంఘం. అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్యాగ్ ప్రభుత్వ ఎక్స్పెండిచర్లను, ప్రభుత్వ రెవెన్యూల్ని, ప్రభుత్వ ఫైనాన్సెస్ని బాగా నిశ్చితంగా పరిశీలించి గవర్నర్కు నివేదిక ఇస్తుంది. గవర్నర్ ద్వారా అది రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెడతారు. ఆ క్యాగ్ రిపోర్ట్ చాలా డీటెయిల్డ్గా అనేక అంశాలపైన, పర్ఫార్మెన్స్ ఆడిట్ నుంచి మొదలుకొని రకరకాల ఆడిట్లు, ఎకానమీ, మ్యాక్రో ఎకానమీ నుంచి మొదలుకొని పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వరకు చాలా వివరంగా రిపోర్ట్లు ఉంటాయి. సో ఆ రిపోర్ట్ల పైన తిరిగి శాసనసభ చర్చించాలి కనుక, శాసనసభ అంత డీటెయిల్గా చర్చించలేదు కనుక ప్రతిపక్ష నాయకుని నాయకత్వంలో ప్రజాపద్ధుల సంఘం పెడతారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉంటుంది. దాని ఉద్దేశం ఏంటి, ప్రభుత్వం చేసే ఖర్చుల్ని నిశ్చితంగా క్రిటికల్గా ప్రశ్నించాలి. ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా గతంలో మనకు కేశవ్, తెలుగుదేశం నాయకుడైన కేశవ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉండే. ఈవెన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా గుర్తు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనుకుంటాను, అప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉన్నాడు. వైసీపీ నాయకుడు, తర్వాత ఆర్థిక మంత్రి. ఇప్పుడు కేశవ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉన్నట్టు గుర్తు. ఆ తర్వాత ఆయన ఆర్థిక మంత్రి అయ్యాడు. ఇప్పుడు కూడా మీరు లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉన్నాడు. సో ఎక్కడైనా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అపోజిషన్ లీడర్ ఉంటాడు. ఎందుకు ఉంటాడు అంటే అది ప్రభుత్వం చేసే ఖర్చులు, ఆదాయాల్ని ప్రశ్నించేటువంటి కమిటీ. ప్రభుత్వంలో భాగమైన వాళ్ళు అది దాని కమిటీకి ఉంటే అది ఎట్లా ప్రశ్నిస్తారు? ప్రభుత్వం పైన ఒక నిఘా కొరకు పెట్టిన కమిటీ, ప్రభుత్వం పైన ఒక విజిలెన్స్గా పెట్టిన కమిటీలో ప్రభుత్వ సభ్యుడే ఉంటే అది దానివల్ల ప్రయోజనం ఏంటి? చేయగొట్టడం తప్ప. దాని వెరీ పర్పస్ ఇస్ డిఫీటెడ్. అందుకే మీకు ఈవెన్ తెలంగాణలో
అరికపూడి గాంధీని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ చేసినప్పుడు కూడా నేను ఇదే స్టాండ్ తీసుకున్నాను. ఆయన బీఆర్ఎస్లో లేడు, ఇప్పుడు అధికారికంగా ఇక్కడ బీఆర్ఎస్లో ఉంటే ఉండవచ్చేమో, కానీ అందరికీ తెలిసిన కాంగ్రెస్లో చేరాడు. ఆయన ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. ఆయన ఎట్లా పెడతారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్? కానీ ఆ రోజు కూడా చెప్పాను నేను, ఎప్పుడైనా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది అపోజిషన్ లీడర్ నాయకత్వంలోనే ఉండాలి. వాళ్ళ సభ్యులు ఎంతమంది ఉన్నారన్నదంతా సంబంధం లేదు, ఎంతమంది ఉన్నా దాని స్పిరిట్ అది. సో దానికి స్పిరిట్ ఏంటి? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ స్పిరిట్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ స్పిరిట్ ఏంటంటే ప్రభుత్వ ఖర్చుల్ని, ప్రభుత్వ ఆదాయ వ్యయాల్ని, ప్రభుత్వ ద్రవ్య ఆర్థిక వ్యవహారాలను నిశితంగా పరిశీలించి ప్రశ్నించి అసెంబ్లీకో నివేదికిస్తుంది. ఆ కమిటీకి మీరు మళ్ళీ ప్రభుత్వ పక్షాన పెడితే మీరు ఏ లాభం? ఇప్పుడు నేను చేసే వీడియోల పైన ఎవరైనా క్రిటికల్గా అనాలిసిస్ చేయాలంటే నేను ఏం చేయాలి? ఒక ఇండిపెండెంట్ పర్సన్తో నా వీడియోలు చూపెట్టాలి, కానీ నా భార్యకు చూపెట్టి నా భార్యతో రిపోర్ట్ ఇప్పించుకున్నాను అనుకో, నా భార్య ఏమనంటే బయటికి చెప్పే రిపోర్ట్ నాకు అనుకూలంగా చెప్తుంది కదా. అఫ్కోర్స్ నాకు పర్సనల్గా చెప్పేటప్పుడు చెప్పొచ్చేమో, కానీ బయటికి మా ఆయన చాలా బాగా మాట్లాడుతున్నాడని చెప్తారు, లేదు మా ఆయన దరిద్రంగా మాట్లాడాడు, మా ఆయన తప్పుడు మాట్లాడంటే మా సత్యమని. సో ఏం లాభం? మన వాళ్ళు మనకు అనుకూలంగా మాట్లాడతారు. సో ప్రభుత్వానికి డెమోక్రటిక్ స్పిరిట్ ఉంటే, ప్రభుత్వానికి పబ్లిక్ అకౌంటబిలిటీ అనేది ఏమాత్రం ఉన్నా ఇట్ షుడ్ బి ఓపెన్ ఫర్ స్క్రూటినీ కదా. దట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. పబ్లిక్ అకౌంట్ కమిటీకి అధికార కూటమి సభ్యుడే ఉంటే అది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎందుకు అవుతుంది? అది గవర్నమెంట్ అకౌంట్స్ కమిటీ అవుతుంది, ప్రభుత్వం నియమించుకున్న కమిటీ అవుతుంది. అది ప్రభుత్వం నియమించుకున్న ప్రభుత్వ పద్ధతుల పైన, ప్రజా పద్ధతుల పైన ప్రభుత్వం తన ఖర్చులపైన తానే నియమించుకున్నాం. ఇప్పుడు నేను ఖర్చు చేసిన దాన్ని ఆడిటర్ చెక్ చేస్తారు తప్ప నేనే చెక్ చేసి సంతకం పెట్టుకుంటా, అది ఆడిట్ అవుతుందా? ఆడిట్ అంటేనే అర్థం ఏంటి? ఆడిట్ అంటేనే వేరే వాళ్ళు చెక్ చేస్తారు కదా. మళ్ళీ నాది నేనే చెక్ చేసి సంతకం పెట్టుకుంటే ఆడిట్ ఎట్లా అవుతుంది? నాది నేను సంతకం పెడితే అకౌంటెంట్ అవుతుంది, నా అకౌంటెంట్ సంతకం పెడితే ఏం లాభం? ఇండిపెండెంట్ ఆడిటర్ కదా దాన్ని చెక్ చేయాల్సింది. సో ఇట్స్ లైక్ అన్ ఆడిట్. సో అన్ఫార్చునేట్లీ దానికి కూడా పాలిటిక్స్ అయిపోతే ఈ ప్రజాస్వామ్యాన్ని భగవంతుడే కాపాడాలి. సరిగ్గా మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయాలు ఊపందుకుంటాయి అనే ప్రచారం జరుగుతోంది సార్. తెలంగాణలో ప్రస్తుతానికి రాజకీయం ఏదో స్తబ్దుగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించలేదు. మరి రేవంత్ క్యాబినెట్లో ఒక 6 బెర్త్స్ ఖాళీగా ఉన్నాయి, దాని మీద కూడా క్లారిటీ లేదు. బీఆర్ఎస్ విషయంలో కాస్త కేటీఆర్, హరీష్ అగ్రెసివ్గా పనిచేస్తూ ఉన్న క్షేత్రస్థాయిలో, కేసీఆర్ అయితే ప్రజెంట్ కామ్గా ఉన్న పరిస్థితి, రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి. సో ఈ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి? కామ్గా ఉండడం వేరు, రెస్ట్ తీసుకోవడం వేరు. రెస్ట్ తీసుకున్న మీకే తెలుస్తుంది, మీరు వెళ్ళి చూసారా ఆయన రెస్ట్ పండుకున్నాడని? మనం ఎలా కామెంట్ చేయకూడదు. ఆయన రెస్ట్ తీసుకుంటున్నాను ఏ కంక్లూజన్ రాగలం? అది ప్రత్యర్థుల వాదన అది. సో రాజకీయ నాయకులు రెస్ట్, ప్రజల్లో కూడా అదే ఫీలింగ్ ఉంది సార్. సో అంటే మీరు ఎట్లా ఫీలింగ్ ఎట్లా మెజర్ చేశారు? బీఆర్ఎస్ క్యాడర్లో కూడా. సో బీఆర్ఎస్ క్యాడర్ మీరు ఎంతమంది ఇంటర్వ్యూ చేశారు? మనం ఇవన్నీ ఒక 100 మందిని ఇంటర్వ్యూ చేశారా, 1000 మంది ఇంటర్వ్యూ చేశారా? బీఆర్ఎస్ క్యాడర్లో ఉన్న ఫీలింగ్ మీకు ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? సో ఇవన్నీ మనం మన అభిప్రాయాలని ప్రజల అభిప్రాయాలుగా చెప్తుంటామే. కేసీఆర్ రోజు పార్టీ వ్యవహారాలని సమీక్షిస్తూ వ్యూహరచన చేస్తూ ఆయన పార్టీ గైడెన్స్ ఇస్తూ నడుస్తున్నది. మీరు రెస్ట్ తీసుకుంటున్నారు మీరు అనుకుంటున్నారా? రెస్ట్ తీసుకుంటాడు కేసీఆర్, రాజకీయ నాయకుడు రెస్ట్ తీసుకుంటాడు ఆ రాజకీయ నాయకులు. సో కామ్గా ఉండడం అనేది నిజం మీరు అన్నది. కామ్గా ఉన్నంత మాత్రాన రెస్ట్ తీసుకుంటే కాదు. కామ్గా ఉంటే రెస్ట్ తీసుకున్నారనే కాదు. ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాడు కామ్గానే ఉంటాడు, బయటకు వచ్చి ఆడతాడా అంటే రెస్ట్ తీసుకుంటున్నట్టు ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళు. ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కామ్గా ఉండకపోతే ఎగ్జామ్ ప్రిపేరే కాలేడు కదా. ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాడు చాలా కామ్గా ఉండాల్సి వస్తుంది. సో అందువల్ల ఎప్పుడు రెస్ట్ తీసుకోవడం వేరు, కామ్గా ఉండడం వేరు. మనం ఇండిపెండెంట్గా మాట్లాడే మీడియా ప్రతినిధులుగా రాజకీయ ప్రత్యర్థుల భాష మాట్లాడకూడదు. సో ఫ్యాక్ట్ ఏంటి అంటే కేసీఆర్ మౌనంగా ఉన్నాడు, అది నిజం. ఆయన వ్యూహాత్మకంగా మౌనం. డిసెంబర్ తర్వాత కేసీఆర్ రంగంలో దిగుతారని కూడా అంటున్నారు. మీరు అన్నట్లు మూడు పార్టీలో కూడా ఈ పరిణామాలు నిజం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఇంకా ఎన్నుకోలేదు, రేవంత్ రెడ్డి క్యాబినెట్ విస్తరణ జరగలేదు, కేసీఆర్ రంగప్రవేశం జరగలేదు. సో అందువల్ల ఈ 3 ఫ్యాక్టర్స్ నిజం. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఈ 3 పరిణామాలకు కూడా ముందుకొచ్చే అవకాశం అయితే ఉన్నాయి. ఎందుకంటే మహారాష్ట్రలో గనక బీజేపీ గెలిస్తే ఒక రకమైన రాజకీయం ఉంటుంది, కాంగ్రెస్ భాగంగా ఉన్న ఎంవీఏ గెలిస్తే ఒక రకంగా రాజకీయం ఉంటుంది. సో ఆ రాజకీయ పరిణామాలు మహారాష్ట్రాన్ని బట్టి
మిగతా అంశాలు కూడా జోడించబడతాయన్నది నిజం. ఎందుకంటే మహారాష్ట్ర కీలకమైన స్టేట్ కనుక అన్ని ప్రధాన పార్టీలన్నీ బీజేపీ, కాంగ్రెస్, రెండు జాతీయ పార్టీలకు కూడా పూర్తిగా కాన్సన్ట్రేషన్ మహారాష్ట్ర పైన ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ఈ సమయంలో ఏ స్టెప్ తీసుకున్నా ఇది ఒకటే కాదు, ఈవెన్ కేటీఆర్ అరెస్ట్ అవుతాడా కాడా అనేది కూడా నీకు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత తేలుతుంది. అది కూడా 4వ అంశం కూడా. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. ఈ రాజకీయ పరిణామాలకు స్పష్టత మాత్రం మహారాష్ట్ర ఫలితాలు రేపు రిజల్ట్స్ తర్వాత స్పష్టత రావడానికి అవకాశం మాత్రం ఉంది. సార్, అంటే బీజేపీ కాంగ్రెస్లకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎటువంటి వ్యూహాన్ని అమలు చేయవచ్చు ఈ ఫలితాల తర్వాత? అంటే ఇప్పుడు మీకు మహారాష్ట్ర ఎన్నికల బీఆర్ఎస్కు ప్రధాన శత్రువు కాంగ్రెస్. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్ర రాజకీయాల్లో ఉంది. అయితే రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ కూడా కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉంది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ఉపయోగపడింది. బీఆర్ఎస్కు అనివార్యత ఏంటంటే అటు బీజేపీతో ఫైట్ చేయాలి, ఇటు కాంగ్రెస్తో ఫైట్ చేయాలి. అసలు బీఆర్ఎస్ పొలిటికల్ స్పేస్ అది. కానీ ఈ పొలిటికల్ స్పేస్లో కాస్తంత టిల్ట్ బీజేపీ వైపు ఉంటుందా, బీజేపీని కాస్త స్లో డౌన్ చేసి తమ అటాక్ కాంగ్రెస్ పైనే ప్రధానంగా పెడతారా, బీజేపీ కాంగ్రెస్ రెంటిపైన ఏకకాలంలో ఏకధాటిగా బీఆర్ఎస్ దూకుడుగా ఉంటుందా అనేది కూడా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత బీజేపీ పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అనే అంశాలపైన బీఆర్ఎస్ రాజకీయ వ్యూహాల్లో కూడా మార్పు రావచ్చు. అల్టిమేట్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను ఓడించి అధికారంలోకి వచ్చింది కనుక బీఆర్ఎస్ ప్రధానమైన టార్గెట్ కాంగ్రెసే. కాంగ్రెస్ ప్రధానమైన టార్గెట్ అయ్యే క్రమంలో బీజేపీ పట్ల, కేంద్ర ప్రభుత్వం పట్ల తెలంగాణ సమాజంలో ఏ రకమైన అభిప్రాయాలు ఉన్నాయి, దానికి ఏ రకంగా రియాక్ట్ అయితే తమకు అనుకూలం అనేది బీఆర్ఎస్ ఎత్తుగడలు వేస్తుంది. మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది అనుకోండి, ఆటోమేటిక్గా బీజేపీ వైపు మరి అదే విధంగా గట్టిగా ఉంటుందా, లేదా అవసరమైతే బీజేపీతో కలిసైనా కాంగ్రెస్ని ఎదుర్కోవాలి ఇప్పుడు కాకపోయినా ఎన్నికల సమయానికి అనే ఆలోచనకు బీఆర్ఎస్ వస్తుందా, ఇవన్నీ కూడా మనకు పొలిటికల్ క్వశ్చన్ తేలేది. అంటే కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ పోరాటం అనే దాంట్లో స్పష్టత ఉంది. అది మహారాష్ట్రలో కాంగ్రెస్ నాయకత్వంలోని ఎంబీఏ గెలిచినా, ఇండియా కూటమి గెలిచినా, ఓడినా ఆ వ్యూహంలో ఎలాంటి మార్పు రాదు. ఎందుకంటే అది రాష్ట్ర రాజకీయాలు లేదు, ఫంక్షన్ స్టేట్ పాలిటిక్స్. సో రాష్ట్ర రాజకీయాలతో సంబంధం ఉంది కనుక మహారాష్ట్రలో ఎన్డీఏ గెలుస్తుందా, ఇండియా కూటమి గెలుస్తుందా అన్న దాంతో సంబంధం లేకుండా తెలంగాణలో వరకు కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ పోరాటంలో ఎలాంటి తేడా ఉండదు. ఇక బీజేపీ పట్ల ఏ రకంగా వ్యవహరించాలి, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ ట్రయాంగులర్ పాలిటిక్స్లో ఎలా వ్యవహరించాలనే అంశం పైన భారతీయ జనతా పార్టీ పట్ల దేశంలో వ్యతిరేకత పెరుగుతుందనుకోండి, బీఆర్ఎస్ ఏమాత్రం బీజేపీకి అనుకూలంగా ఉంది అన్న సంకేతం వచ్చినా అది కాంగ్రెస్కి బెనిఫిట్ అవుతుంది. సో అందువల్ల మీకు అది 2024, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో క్లియర్గా మనకు అర్థమైంది. సో కానీ ఆ రకమైనటువంటి సంకేతం ఇవ్వకుండా బీఆర్ఎస్ జాగ్రత్త పడుతుంది. కానీ దేశంలోనే బీజేపీకి అనుకూల వాతావరణం ఉందనుకోండి, బహుశా అప్పుడు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పైన తన దాడి పెంచుతుంది. బీజేపీ విషయంలో అంత సీరియస్గా అటాక్ పెట్టకపోయే అవకాశం కూడా ఉంది. అందువల్ల మహారాష్ట్ర ఎన్నికల వల్ల దేశ రాజకీయాల్లో బీజేపీకి అనుకూల పవనాలు ఇంకా ఉన్నాయా, బీజేపీ వ్యతిరేక పవనాలు ఉన్నాయా అనే అంచనా వస్తుంది కనుక ఆ అంచనా ఆధారంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను ఒకే దాటిని ఎదుర్కోవాలా, ప్రధానంగా కాంగ్రెస్ని ఎదుర్కొంటూ బీజేపీ పట్ల కాస్త చూసి చూడని వైఖరి ఉండాలా అనే అంశాలు బీఆర్ఎస్ నిర్ణయించుకుంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.